అది 2007 కాంగ్రెస్ సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టుడుతోనే పేద విద్యార్థుల కలలకు రెక్కలొచ్చినాయి. ఉన్నత చదువులు చదువుకోలేనోళ్ళు కూడా ప్రభుత్వ అండతో లక్షల మంది ఇంజనీరింగ్ పట్టా పొందినారు. అంతా చక్కగా జరుగుతుంటే మధ్యలో విలన్ లెక్క వచ్చిండు కేసీఆర్. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో అడ్డమైన రూల్స్ పెట్టుడేగాక ప్రైవేట్ కాలేజీలకి రీయింబర్స్ చేయాల్సిన వేల కోట్లని పెండింగ్ పెట్టి సొంత అవసరాలకి వాడుకున్నాడు. పాపం పేద విద్యార్థులేమో ఫీజులు కట్టలేకపోయేటోళ్ళు, కాలేజీలేమో సర్టిఫికెట్లు ఇచ్చేవి కావు. వాళ్ళ కెరీర్ పాడైపోయింది. అటు కాలేజీలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు రాక ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఎన్నో మూతపడ్డాయి. మొత్తం 4,300 కోట్లు పెండింగ్ పెట్టి పేద విద్యార్థులకి వెన్నుపోటు పొడిచిండు కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన పాపాన్ని కడుగుతున్నారు. ఇప్పటికే 900 కోట్లు క్లియర్ చేశారు. మళ్ళీ తక్షణ సాయం కింద 1,200 కోట్లు విడుదల చేసి మొత్తం 2,100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య తీర్చిండు.